40 కోట్ల సినిమాను 300 కోట్ల సినిమాగా అలా ఎలా తీశాడు? విజువల్ వండర్, ఎలివేషన్స్ ఎక్స్‌ట్రీమ్. తేజ సజ్జా హనుమాన్ రోల్‌కు కరెక్ట్ సెలక్షన్. ప్రశాంత్ వర్మ ఆడియన్స్‌ను స్పెల్ బౌండ్ చేశాడు. సూపర్ పవర్స్ కోసం అన్వేషించే విలన్. ఎక్కడో అంజనాద్రిలోని హనుమాన్ పవర్స్ గుర్తిస్తాడు. కామెడీ సన్నివేశాలు, ఇంటర్వెల్ బ్లాక్ అదుర్స్. రాముడు హనుమంతుని ఎలివేషన్స్ సూపర్. బహుశా వెండితెరపై హనుమంతుడిని ఎవరూ ఇలా చూపించలేదేమో. షో అయ్యాక ఆడియన్స్ ఆదిపురుష్ను ప్రశాంత్ వర్మకి ఇచ్చినా బాగా తీసేవాడంటున్నారు. నార్త్ ఆడియన్స్ కు సినిమా ఎక్కువగానే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందీ నటులు లేకపోవడంతో ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చెప్పలేం. ఏమాత్రం హిందీ ప్రేక్షకులు ఓన్ చేసుకున్న 300 కోట్ల సినిమా ఇది. కథపై ఫోకస్ చేయకుండా విజువల్ వండర్గా సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మైత్రి సంస్థకు థియేటర్లు అధికంగా దొరికితే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. కంప్లీట్ ఫ్యామిలీతో థియేటర్కు వెళ్లి చూసే సంక్రాంతి సినిమా హనుమాన్. ఎండింగ్లో జై హనుమాన్ సాంగ్ ఉంటుందంటూ ఫినిషింగ్ టచ్.